గరుడ న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి, అదేవిధంగా ఈ యొక్క గరుడ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారి యొక్క జీవితంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ తెలియని విషయాలు తెలుసుకుంటే దాని యొక్క ఇన్స్పిరేషన్, ఆ యొక్క ప్రభావం అనేది యువత మీద మరి పనిచేసి వారు కూడా జీవితంలో మరి ఇంకా పైకి రావడానికి కానీ, వారు ఎంచుకున్న వృత్తి కావచ్చు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏమైనా కావచ్చు, వారు ఆ స్థాయిలో మరి ముందుకు రావడానికి ఇటువంటి ఇన్స్పిరేషన్ చాలా పనిచేస్తుందని చెప్పి భావిస్తూ ఈరోజు శ్రీ క్యాటరింగ్ యజమాని మరి ఎంతోమంది పేదలకు వ్యాపార కూడములను కాకుండా 10 మందికి అన్నదానంలోకి వెళ్ళి, అన్ని దానాలలోకి వెళ్ళి అన్నదానం గొప్పదనేటువంటి నానుడిని నమ్మినటువంటి వ్యక్తి ఎం శ్రీనివాస్ గారు క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. మరి ఎంతోమందికి పేదలకు కూడా అవసరం ఉంటే ఫ్రీగా కూడా దానం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని మరి తల్లిదండ్రుల నుంచి మరి ఒక బాల్యంలోనే మరి విడిచిపెట్టి తన యొక్క జీవితంలో ఒక సమరాన్ని సాగించి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఎం శ్రీనివాస్ గారు. వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారి యొక్క అనుభవాలు తెలుసుకొని మరి రాబోయేటువంటి మరి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ, నమస్కారం అండి శ్రీనివాస్ గారు, ఎం శ్రీనివాస్ గారు. మీరు ఈ స్టూడియో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీ యొక్క జీవిత విశేషాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. విచిత్రంగానే ఉన్నాయి కాబట్టి మీ యొక్క అనుభవాలను మరి ప్రేక్షకులకు అందిస్తే చాలామంది దాంట్లో ఎవరన్నా వాళ్ళు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఈరోజు మీ స్టూడియో వెళ్ళడం జరిగింది. దయచేసి మీ యొక్క జీవిత విషయాలు చెప్పండి. మీ బాల్యం ఏ విధంగా గడిచింది, దాని తర్వాత మరి ఈ ఉన్న ఊళ్ళో వదిలిపెట్టి మరి ఏ విధంగా ఏ ఆశయంతో మీరు ముందుకు వచ్చారో కొద్దిగా మీరు చెప్పాలి. మా ప్రేక్షకులను తెలుస్తున్నాను. శ్రీనివాస్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను శ్రీకారం క్యాటరింగ్ కుకింగ్ మాస్టర్ని అంటే నేను ఫస్ట్ అప్పుడు నేను వచ్చింది ఏంటంటే హైదరాబాద్కు ఒక మామూలు క్లీనింగ్ మాస్టర్గా వచ్చి నేను ఫుట్పాత్ నుంచి ఈ సాయి వరకు మనం ఎదగడం జరిగింది. మనము ఫస్ట్ నేను వచ్చింది 98లో హైదరాబాద్. ఫస్ట్ నేను స్టార్టింగ్ వచ్చింది హైదరాబాద్లో 98లో. మనము చదువు అనేది వంట పడలేదు. మా నాన్నగారు ఎంతో మనకు ప్రోత్సాహం చేశారు, కానీ చదువు వంట పడ్డాక మనము హైదరాబాద్ పారిపోయి రావడం జరిగింది. అలాగే మనం ఫస్ట్ వచ్చినప్పుడు నాంపల్ గార్డెన్ ఫస్ట్ నా అడ్డా అనేది ఫస్ట్ నాంపల్ గార్డెన్లో పడుకునేవాడిని. అప్పుడు మనకు హైదరాబాద్ అంటే తెలియదు అసలు. యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఎంతో అర్థం కాని సిచ్యువేషన్. మనకు ఫుడ్ అనేది తెలియకపోతే 10 మంది పరిచయం లేకుంటే ఆ లెక్కలో మనం డెవలప్మెంట్ అనేది ఎట్లా కావాలి ఇంకా ఒకటే ఆలోచన. ఫ్రెండ్స్ సర్కిల్ మనము అలాంటి హోటల్లో పనిచేయాలని వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఫుట్పాత్ మీద ఉదరం పడుకునే వాళ్ళని వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చింది. దాని ద్వారా నేను హోటల్ క్లీనింగ్ చేయడం జరిగింది. అందుకని బార్వాల పనిచేయడం జరిగింది. హోటల్ మన ఇంద్ర పార్క్ నుంచి ఆర్టిస్ క్లాస్ నుంచి ఇంద్ర పార్క్ వరకు ఛాయ మీద కొనలు. ఓకే, ఒక్క విషయం మీరు ఏం చెప్పారంటే మాది వృత్తి ఆరకట్క అని ఒక మాట చెప్పారు మీరు. అంటే ఆరకట్క అంటే పల్లెటూరులో అది సారాయి అమ్మడము అంటే అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో అది లైసెన్స్ ఆనాడు లైసెన్స్డే, దానికి ఏం తప్పులేదు. తర్వాత మాంసం అంటే మటన్ కూడా మరి వీళ్ళు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వృత్తి నుంచి మీరు చెప్పే మాటలు చాలా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ఈ వృత్తిలో మీరు ఎలా వచ్చారనే విషయాన్ని కొంచెం చెప్తే మనకు బాగుంటుందని చెప్పి నా మా నాన్నగారు వచ్చి ఊళ్ళో యాటలు కోసేవారు. యాటలు కోసి తర్వాత మనకు గుడమ్మ గిట్ట స్టార్ట్ చేసినాం డాడీ. మనకు ఆ విషయంలో మనం యాటలు గిట్ట చిన్నప్పటి నుంచి కోసడం మనకు అలవాటు. మనం నేర్చుకున్నాం వర్క్. మన కులంలో తిరగడే మనకు వచ్చి ఆర్డర్ కూడా వచ్చు. అది గిట్ట మనం హైదరాబాద్లో ఇప్పుడు మనము ఎవరైనా దావతులు వస్తే గిట్ట మామూలు వంటలు యాటలు కోసి వంటలు కూడా ఇస్తాను కదా, వంటలు చేసేది మనం ప్రజెంట్ మనకు నడుస్తుంది అది. ఓకే,
అయితే మీరు దీంతో పాటు మీరు సినీ ఫీల్డ్లో కూడా అనుభవం ఉందనే ఒక విషయం మనకు తెలిసింది కాబట్టి సినీ ఫీల్డ్లో అంటే ఆ చిన్న స్థాయిలో మనం ఉండి కూడా మరి సినీ ఫీల్డ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా, అది ఏ విధంగా మీకు జరిగిందనే విషయాన్ని కొంచెం సినీ ఫీల్డ్ అంటే సినీ ఫీల్డ్లో మనము అంతగా చేయలేదు. మామూలుగా ఏంటంటే మనము జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణాలు ఉన్నప్పుడు కూడా బస్కి ఎంట్రీ అయినాము. జూనియర్ ఆర్టిస్ట్ కొన్ని రోజులు చేశాను, నేను ఒక 1.5 years చేశాను. ఇందిరా షూటింగ్, మన వీడే రవితేజ షూటింగ్, బాలకృష్ణది, లక్ష్మీనరసింహ చేశాను. తర్వాత మనకు అంత అవకాశాలు రాలేదు. మనం జూనియర్ ఆర్టిస్ట్ చేయాలనుకున్నా కానీ అది కాలేదు. మళ్ళీ మనం ఇదే వృత్తి పెంచుకున్నాం. మీకు వివాహం ఎప్పుడైంది? మీ యొక్క సంతానం ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మనం 2007లో మనకు మ్యారేజ్ అయింది. నాకు 2007లో మ్యారేజ్ అయింది. అది మ్యారేజ్ ఇంకా మా క్యాస్ట్ అమ్మాయి, కానీ మా ఫ్యామిలీకి ఇష్టం లేకున్నప్పుడు మా అమ్మాయిని ఇష్టపడి నేను చేసుకోవడం జరిగింది. నాకు ఆ తర్వాత ఫ్యామిలీ వాళ్ళంతా కలిసిపోయారు. మా పెద్ద బాయ్ పుట్టిన తర్వాత అంతా ఓకే సెటప్ అయిపోయింది. మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అందరం ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు వృత్తిలో మరి మీకు ఏ విధంగా మీరు సంతృప్తిగా ఉన్నారు చెప్పండి. మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తిలో మీరు వేస్తున్నది మీరు అందరూ చెప్పారు ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వృత్తి ఏదో క్యాటరింగ్ ఉంది, దాంట్లో మాంసాహారం శాకాహారం అన్ని రకాలుగా మీరు చేస్తారని చెప్పారు. ఈవెన్ అయ్యప్పలకు కూడా అయ్యప్పలు దీక్షలు ఉన్నప్పుడు మరి ఆహారం వంట చేయడం, వారికి ఆహార పదార్థాలు అందించే కార్యక్రమం కూడా మీరు చేస్తూ ఉన్నారని చెప్పారు. మరి ఇవన్నీ మీరు ఏ విధంగా మీరు చేస్తే మీకు ఎంతమంది మీకు ఉన్నారు, మీరు ఏ విధంగా చేస్తున్నారు విషయం చెప్పండి. మనకు యాక్చువల్ ఏంటంటే మన చిన్నప్పుడు మాల వేసుకోవడం మా డాడీ ఫస్ట్ వేయించింది. ఫస్ట్ మాల, తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే నేను సొంతంగా మ్యారేజ్ అవుతుంది. మాల వేసుకున్న మ్యారేజ్ అయినాక మా భార్య సపోర్ట్ వల్ల మళ్ళీ నేను మాల వేసుకోవడం జరిగింది. ప్రతిసారి అయ్యప్ప గుడిలో మనం ఈ బ్యాలెన్స్ పెడతా. బ్యాలెన్స్ పెట్టేవాడు వాళ్ళు భిక్ష కావాలన్న వాళ్ళకు నేను ముందరికి అయ్యి మనము క్యాటరింగ్ చేసి ఫుడ్ సప్లై చేయగలుగుతాం వాళ్ళకి. అట్లా మనకు మన బ్యానర్స్ కూడా అదే దగ్గర ఉంటాయి. కొన్ని అయ్యప్ప గుళ్ళ కాడ మన బ్యానర్స్ కడతాం. ఆ బ్యానర్స్ వల్ల మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చాలా మందికి. మెయిన్ ఫల్ ఏంటంటే అయ్యప్ప భక్తుల కంటే మనం చాలా ప్రీతి అంటే మనకు అయ్యప్ప మాలేసుకుంటా కంటే నేను గురుస్వామి కనుక వాళ్ళకు పైసలు ఉన్నా లేకున్నా ఇంత తక్కువలో ఇస్తున్న స్వామి అంటే అంత తక్కువలానే వాళ్ళకు ఫుడ్ చేసి చేయడం జరిగింది ఎన్నోసార్లు. అది మనకు చాలా అభిమానం చాలా మంది అట్లా, దానివల్ల సంతోషం మనకు. ఇప్పుడు మీ యొక్క ఈ క్యాటరింగ్ వ్యాపారం ఇప్పుడు ఏ విధంగా నడుస్తాము? ప్రజెంట్ ఇప్పుడు మనకు క్యాటరింగ్ వ్యాపారం అంటే ఇప్పుడు స్వాముల నాకు ప్రేమ ఎక్కువ అంటే అయ్యప్ప స్వాములని భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా సర్కిల్ వెలుపుకుంటూ వచ్చింది మనకు. ఆ సర్కిల్ వెలుపుకుంటూ వచ్చేమైందంటే అట్లా ప్రతి ఫంక్షన్ చేస్తున్నాం మనం. అట్లా అయ్యప్ప స్వామి అయితే ఇప్పుడు ఉన్న ఫంక్షన్ కూడా రొటేషన్ అయ్యి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది మనకి. క్యాటరింగ్ ప్రజెంట్ ఇప్పటికీ మనం మంచిగా నడుస్తుంది. చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ ఏదైనా మనం బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఆ అయ్యప్ప పుణ్యానం మనకు మంచిగా ఉంది ప్రజెంట్. ఎందుకన్నా అయ్యప్పకు ఉందా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను అయ్యప్పకు. మీ యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? భవిష్యత్తు రాబోయే కాలంలో అనేది నాకు చిన్నగా ఒకటే కోరిక అండి. నేను పడ కష్టాలు నా పిల్లలు పడకూడదని ఒకటే అనుకుంటాను. మా పిల్లలు నాకు 2 అబ్బాయిలు 1 పాప. అయితే మా చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లలు బాగా పెంచాను కనుక మంచి ఒక స్థాయిలో ఉన్నారు పిల్లలు గిట్ట. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు గురుకుల సీట్ రాసి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. వాళ్ళు సీట్ కొట్టిరు, వాళ్ళు గురుకుల కొట్టిరు. పెద్ద అబ్బాయి వచ్చి ఫస్ట్ ఇయర్, సెకండ్ అబ్బాయి వచ్చి 10th class. ఓకే వాళ్ళు సెటప్ అయ్యారు. వాళ్ళకు లైఫ్ చూపించాలని ఒక సిద్ధాంతం నాది. నా వృత్తి వాళ్ళకి పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, ఒక జాబ్ చేసుకోవాలని ఒక ఆలోచన. ఇది చివరగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది చదవక వారి యొక్క జీవితంలో నిలదొక్కులేక వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది ఈరోజు. మరి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అయితే వాళ్ళు ఎదుగుతారని చెప్పి మీ యొక్క ఉద్దేశం. మీ జీవితం ఒక పెద్ద పాఠం కదా. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఒక 30 రూపాయల జీవితం నుంచి నెలకు రోజు 30 రూపాయలు చొప్పున, తర్వాత అంచెలంచె 80 రూపాయలు 120 రూపాయలు ఆ విధంగా మీరు రోజు సంపాదించుకుంటూ రకరకాల కష్టాలు పడుకుంటూ మీరు ఈ స్థాయికి వచ్చింది కదా. ఈ ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి యువత ఏ విధంగా ముందుకెళ్తే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి మీరు చెప్పగలుగుతాను? నాకు తెలిసిన సిద్ధాంతం ఒకటే అండి. నేను మా నాన్నగారు చెప్పిన మాటలు వినక మనము స్టడీ పరంగా లేక ఈ రోడ్ల మీద వచ్చి తిరిగి చాలా ఇబ్బందులు పాలయ్యి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాను మళ్ళీ. అయితే ఎవరు చెప్పాలనుకున్నా యూత్కి ఎవరు చెప్పినా కానీ
మన తల్లిదండ్రుల మాట వినాలని ఒకటే ఆలోచన. తల్లిదండ్రుల మాట ఎవరు చెప్పినా మనకు మంచిగా చెప్తారు. వాళ్ళ మాట విని మనము చదువుకొని ఒక స్థాయిలో ఉండాలని వాళ్ళు మన గురించి మనం ఎంతో కష్టపడతారు. వాళ్ళని పేరు మనం నిలబెట్టాలంతే. నాకున్న ఆలోచన అదే. ఇప్పుడున్న వాళ్ళకి చాలా మంది చెప్పేది ఒకటే, మాకు యువత యూత్ అందరికి చెప్పేది, నమస్కరించి జోడించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మాత్రం తల్లిదండ్రుల మాట విని ఒక ముందు స్థాయిగా అడిగేయండి. అడిగేసి చదువుకొని మన ఎడ్యుకేషన్ మెయిన్. ఇప్పుడు ఉన్నది అయితే ఎడ్యుకేషన్ వల్ల మనం ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాని ఏంటంటే కష్టపడి మనం పనిచేయాలి. అందుకే భగవద్గీతలో శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంయోగ కర్మణి. అంటే ఇది మనం చేసే పని మనం చేస్తుండాలి. ఫలితం భగవంతుడు వదిలిపెడితే భగవంతుడే మనకు దారి చూపిస్తారు అనేది ఆ భగవద్గీతలో యొక్క శ్లోకం అర్థం. ఆ విధంగా మీరు చూస్తే తప్పకుండా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చి మీరు ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మీరు ఇప్పుడు ఎదిగారు. కాబట్టి భవిష్యత్తు